జిల్లాలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని అమ్మవారిని ఆలయ అర్చకులు పార్థివ శర్మ మల్లెపూలు, సన్నజాజులు, లిల్లీ పువ్వులతో విశేషమైన అలంకరణ చేశారు. అమ్మవారికి అభిషేకం, సహస్రనామార్చన, ప్రత్యేక పూజలు చేశారు. తెల్లని పూలు, మల్లెపూలు, సన్నజాజులు, లిల్లీలతో అమ్మవారిని పూజించటం వలన ఆరోగ్యం, మనశ్శాంతి, సంతానం కలుగుతుందని, అమ్మవారిని దర్శించుకోవటం వల్ల సకల శుభాలు కలుగుతాయని ఆలయ అర్చకులు పార్థివ శర్మ తెలిపారు. తెల్లవారుజాము నుండే మంజీరా నది స్నానమాచరించి భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తాలి బృందాలి సలక్షణాశాః సంపూర్ణకర్త్రీం మహిషాసనాం శివాం మంజీరనీరస్వరఘోషదీప్తాం వనదుర్గమాంబాం శరణం ప్రపద్యే. శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ దేవస్థానం అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మలకు మూలమైనటువంటి వనదుర్గా అమ్మవారు ఈరోజు ఉదయాన్నే విశేషమైనటువంటి అభిషేకం, తదనంతరం అమ్మవారికి విశేషంగా తెల్లని పుష్పాలతో అలంకరించడం జరిగింది. అదేవిధంగా పుష్పాలతో సహస్రనామార్చన కార్యక్రమం జరిగింది. ఈ యొక్క అమ్మవారిని ఈ యొక్క తెల్లని పుష్పాలతో పూజించడం వల్ల ఆరోగ్యము, అదేవిధంగా మనశ్శాంతి, సంతానము కలుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకల శుభాలు కూడా కలుగుతాయి. వనదుర్గా భవాని మాతాకి జై. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!